ఎనుబద్యారవ సర్గము శ్రీరామునిపై లక్ష్మణునకు గల భక్తిభావమును గూర్చి గుహుడు భరతునకు వివరించుట. గుహునకు అరణ్య సంచారము ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అట్టి నిషాదరాజు మహాత్ముడైన లక్ష్మణుని యొక్క ఉత్తమ స్వభావమును గూర్చి అత్యుత్తముడైన భరతునకు తెలుపదొడంగెను. లక్ష్మణుడు తన అన్నయ్యగు శ్రీరాముని కాపాడుటకై ఒకచేత ధనుర్బాణములను మరియొకచేత ఖడ్గమును ధరించుచూ మిగుల అప్రమత్తుడయుండెడివాడు. అతనికి శ్రీరాముని ఎందుగల భక్తి శ్రద్ధలు అపారములు. అట్టి సౌమిత్రితో నేను ఒకప్పుడు ఇట్లు పలికియుంటిని, నాయన లక్ష్మణ, నేను నీకొరకై ఈ మెత్తని శయను సిద్ధపరచితిని. ఓ రఘునందన, దీనిపై శయనించి హాయిగా విశ్రాంతి గైకొనుము. ఓ ధర్మాత్మ, నేనును నానుచరులును ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకొనగలము. కాని నీవు సుఖములలోనే పుట్టి పెరిగినవాడవు. శ్రీరాముని రక్షణకై మేము మేల్కొనియుందుము. స్వామి, శ్రీరాముని రక్షణ విషయమై నీవు ఎట్టి దిగులును చెందవలదు. ఈ జగత్తులో నాకు శ్రీరాముని కంటే ప్రియమైనవాడు మరియొకడు లేనేలేడు. నా మాట ముమ్మాటికిని సత్యము. శ్రీరాముననుగ్రహము వలన ఈ లోకమున నాకు కీర్తి ప్రతిష్టలను, ఐహికములైన ధర్మార్థకామలాభములను, మోక్షప్రాప్తియు కలుగునని ఆశించుచున్నాను. అట్టి నేను ధనుర్బాణములను ధరించినవాడనై నా అనుచరులందరితో గూడి నాకు ప్రియమిత్రుడును సీతాదేవితో గూడి సేనించియున్న వాడును అగు ఆ రామచంద్రుని అన్ని విధములుగా రక్షించుచుండెదను. ఈ పరిసరారణ్యములలో నేనెల్లప్పుడునూ సంచరించుచుందును. కనుక ఈ అడవి దారులన్నీయును నాకు కొట్టిన పిండి. యుద్ధమే తటస్థించినచో చతురంగబలములను సైతము ఒక్కుమ్మడిగా మేము ఎదుర్కొనగలము. నేను ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడును ధర్మనిరతుడును అయిన లక్ష్మణుడు మాకందరికిని నచ్చజెప్పుచూ మాతో ఇట్లునుడివెను. ఓ నిషాదరాజా, సీతాదేవితో గూడి శ్రీరాముడు నేలపై సేనించియుండగా నాకు నిద్రయెట్లు వచ్చును? అన్నపానాదులు ఎట్లు రుచించును? సుఖభోగముల ఆలోచనలు సైతము ఎట్లు కలుగును? ఓగుహుడా, దేవాసురులు అందరూ కలిసివచ్చినను యుద్ధమున శ్రీరాముని ఎదుర్కొనజాలరు. అట్టి మహావీరుడు సీతాదేవితో గూడి తృణశేయపై పరుండియున్నాడు చూడుము. మహాతపస్సులకు ఫలముగా వివిధములగు పెక్కుయజ్ఞ యాగాదులను నిర్వహించిన కారణముగా దశరథ మహారాజునకు తనకు సాటిరాగల మహాపురుషలక్షణములు గల శ్రీరాముడు జ్యేష్ఠపుత్రుడుగా లభించినాడు. అట్టి ఈ రాముడు వనములకు చేరుటవలన ఆ మహారాజు ఇంక ఎంతో కాలము జీవింపజాలడు. ఫలితముగా ఈ కోసలదేశము అతి త్వరలో అనాథయగునని నేను తలంచుచున్నాను. ఓ నిషాదరాజా, అంతఃపుర స్త్రీలు నిశ్చయముగా బిగ్గరగా ఏడ్చి అలసిపోయి వారు తమ ఏడ్పులను మానియుందురు. ఇప్పుడు నిజముగా ఆ రాజభవనమునందు ఆ హాహాకారధ్వనుల నీయును ఆగిపోయియుండును. దశరథ మహారాజు, కౌసల్యామాతయు మాతలియైన సుమిత్రాదేవియు ఈ రాత్రి వరకైనను జీవించి యుందురో లేదో నేను చెప్పజాలను. మాతలియైన సుమిత్రాదేవి మాత్రము శత్రుఘ్నుని చూచుకొనుటకైనను జీవించియుండుట సంభవము కావచ్చును. కాని వీరమాతయైన కౌసల్యాదేవి మాత్రము పుత్రశోకముతో కృశించి తనువు చాలించుట తథ్యము. మహారాజునకు శ్రీరాముని పట్టాభిషిక్తుని జేయవలయును అను తీవ్రమైన అభిలాషయుండెడిది. అది నెరవేరకపోవుటచే ఆయన, అయ్యో, నేననుకునినదంతయును తలక్రిందులైనది అని విలపించుచు ప్రాణములను కోల్పోయియుండును. మహారాజు మరణించుటయే సంభవించినచో ఆ సమయమున అచటుండి ఆయనకు అంత్యక్రియలను, ఇతర సంస్కారములను భరతశత్రుఘ్నులు మొదలగువారు నిర్వహింతురు. నిజముగా వారే ధన్యాత్ములు. ఓ నిషాదరాజా, మా తండ్రిగారు బ్రతికియున్నచో మాయోధ్య నగర వైభవము వర్ణనాతీతముగానుండును. ఆ నగరమునందలి ఇండ్ల ముంగిళ్ల నీను చూడముచ్చటగొల్పుచుండును. అందలి రాజమార్గముల నీను వేర్వేరుగా చక్కగా ఏర్పాటు చేయబడియుండును. అచటి సంపన్నుల హర్మ్యములను, దేవమందిరములను, రాజప్రాసాదములను కనువిందుగావించుచుండును. ఆ నగరము వివిధములగు రత్నతోరణములతోడను, అమూల్యములగు శ్రేష్ఠ వస్తువులతోడను అలంకృతమైయుండును. అది గజయూదములతోడను, అశ్వసమూహములతోడను, రథపంక్తులతోడను నిరంతరము క్రిక్కిరిసియుండును. అందు తూర్యములు మున్నగు వాద్యముల నాదములు ప్రతిధ్వనించుచుండును. నృత్యగీతాది వినోద కార్యక్రమములు జరుగుచుండును. ఆ నగరము మంగళకరములైన వస్తువులతో విరాజిల్లుచు దర్శనీయముగా నుండును. ప్రజలందరూ బలిష్ఠులై ఆయురారోగ్యములతో వర్ధిల్లుచుందురు. అందలి పుష్పవాటికలు, ఉపవనములు, ఉద్యానవనములు సుసంపన్నములై కలకలలాడుచుండును. నిత్యము నిర్వహింపబడుచుండెడి సామాజికములైన ఉత్సవములను, ఊరేగింపులను, మానసోల్లాసమును గూర్చుచుండును. ఆ మహారాజుగారి పర్యవేక్షణలో ఆ నగర పౌరులందరూ అందు సుఖశాంతులతో హాయిగా సంచరించుచుందురు. శ్రీరాముడు వనవాసదీక్షను ముగించుకుని క్షేమముగా తిరిగి వెళ్ళినప్పుడు మేము ఆయనతో గూడి సుఖముగా అయోధ్యలో ప్రవేశింపగలమా? రాజకుమారుడును మహాత్ముడును అయిన ఆ లక్ష్మణుడు ఈ విధముగా చింతించుచుండగనే ఆ రాత్రియంతయు గడచిపోయెను.
సూర్యుడు ఉదయింపగానే ప్రాతకాలమున ఈ గంగాతీరమునందు మర్రిపాలతో రామలక్ష్మణులకు జటలను ఏర్పాటు చేయించి నేను వారిని ఈ నదిని దాటించితిని. జటాధారులను వల్కలములను ధరించినవారును మిక్కిలి బలశాలురును శత్రుసంహారకులును అయిన రామలక్ష్మణులు 2 భద్రగజములవలె శోభిల్లుచుండిరి. పిమ్మట మేలైన ధనుర్బాణములను ఖడ్గములను ధరించి సీతాదేవితో గుడివారు సావధానముగా ముందునకు సాగిరి. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 86వ సర్గము సమాప్తము.